హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాహ్నా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. మీరు కొత్తగా చూస్తున్నట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే గాయ్స్, ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం. ఆ రెసిపీ ఏంటో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? గోంగూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు: గోంగూర, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, నువ్వులు 2 టేబుల్ స్పూన్స్. గోంగూర పచ్చడి తయారు చేసే విధానం: గోంగూరని శుభ్రంగా కడుక్కోవాలి. ఒక బాండీ పెట్టి దాంట్లో సరిపడా ఆయిల్, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక నువ్వులు వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత అదే బాండీలో కొంచెం గోంగూర వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది బాగా థిక్ గ్రీన్ కలర్లోకి వచ్చిన తర్వాత బాగా ఫ్రై అయినట్టు గోంగూరని ఇందాక ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, నువ్వులు దాంట్లో వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోండి. ఒక బాండీలో ఆయిల్ వేసుకుని గోంగూర పచ్చడిని వేసుకుని బాగా ఫ్రై చేసేయండి. ఇలా 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. అలా వేడి వేడి అన్నంలో ఆ పచ్చడి వేసుకుని తింటే సూపర్, చాలా బాగుంటుంది. సరే అయితే ఈ రెసిపీ ట్రై చేసుకుని కామెంట్ బాక్స్లో చెప్పేయండి ఎలా ఉందో. ఓకేనా? బాయ్.